కోవై సరళ మాతృభాష మలయాళం, పుట్టిందేమో తమిళనాడు, చెలరేగింది మాత్రం తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా అది ఎందుకనో అతికినట్టుగానే ఉంటుంది. అందుకే కోవై సరళ వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంతాలో పలికి పసందైన పాత్రల్లో నవ్వులు పోయించింది. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కోవై సరళ. 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో ఆమె జన్మించారు. చదువుకునే రోజుల నుంచి సరళ ఎంతో చిలిపిగా ఉండేవారు. ఇతరులను ఇట్టే ఆట పట్టించేవారు. అయితే అందరితోనూ కలిసిపోవడం ఆమె నైజం. చిన్నప్పుడు ఎంజీఆర్ సినిమాలు విపరీతంగా చూసి ఆనందించేవారు సరళ. ఆయన సినిమాల్లోని పాటలను సైతం బట్టియం వేసి పాడుకుంటూ సాగేవారు. అలా సినిమాలపై సరళకు ఆసక్తి కలిగింది. 9వ తరగతి చదివే రోజుల్లో విజయ్ కుమార్, కేఆర్ విజయ జంటగా నటించిన వెల్లిరథం సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నారు. భాగ్యరాజ నటించి తెరకెక్కించిన ముందనై ముడిచ్చిలో 32 ఏళ్ల గర్భవతి పాత్రలో నటించారు. అప్పుడు సరళ 10వ తరగతి చదువుతుంది. తర్వాత 2 ఏళ్లకు అదే భాగ్యరాజుకు చిన్నబిడు సినిమాలో 65 ఏళ్ల తల్లి పాత్రలోనూ కోవై సరళ నటించి అబ్బురపరిచారు. ఇలా చిన్న చితక పాత్రలు పోషిస్తున్న సరళకు కమల్ హాసన్ నిర్మించి నటించిన సతీ లీలావతిలో ఏకంగా ఆయనకు భారీగా నటించే అవకాశం దక్కింది. అందులో కోవై సరళ కమల్ హాసన్తో పోటీపడి కామెడీని పండించడం ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమా విజయంతో కోవై సరళ తమిళనాట బిజీ కమెడియన్ అయిపోయారు. ఇక తెలుగులో కోవై సరళ తొలి చిత్రం బి విఠలాచార్య దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా రూపొందిన వీరప్రతాప్, తర్వాత అమ్మ కడుపు చల్లగా, పెళ్ళాం చెబితే వినాలి, పెళ్ళమ్మ మజాక, కుంతిపుత్రుడు, భైరవ ద్వీపం, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, పెళ్ళి వంటి చిత్రాలలో తనకు లభించిన పాత్రలకు న్యాయం చేశారు. నువ్వే కావాలిలో కోవై సరళ పండించిన కామెడీ తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగునాట మరింత బిజీ అయిపోయింది. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబినేషన్లో కోవై సరళ నటించిన అనేక చిత్రాలు జనానికి కితకితలు పెట్టించాయి. ఇప్పటికీ తన ధరకి చేరిన పాత్రలో ప్రవేశించి వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నది. తన బంధువుల పిల్లల ఆలనాపాలన చూసుకోవడం కోసం కోవై సరళ వివాహం చేసుకోలేదు. ఆ పిల్లల్నే కన్న బిడ్డల్లా పెంచుకున్నారామె. తన అభిమాన హీరో ఎంజీఆర్ స్ఫూర్తితో కోవై సరళ రాజకీయాలపైన కూడా ఆసక్తి పెంచుకున్నారు. తనకు గుర్తింపు సంపాదించి పెట్టిన కమల్ హాసన్ నెలకొల్పిన మక్కల్ నీతిమయం పార్టీ సభ్యురాలిగా ఆ పార్టీ ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. ఇప్పటికీ ఆ పార్టీలోనే కోవై సరళ కొనసాగుతున్నారు. అయితే కోవై సరళకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళమ్మాయి అయినా కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈమె గొంతు విని చాలామంది వెక్కిరించారు. కానీ ఆ తర్వాత అదే గొంతుతో అద్భుతాలు చేసింది. ఇవన్నీ ఈమె ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన విషయాలు. కానీ వ్యక్తిగత జీవితంలో ఈమె చేసిన త్యాగం గురించి ఎవరికీ తెలియదు. కోవై సరళ వయసు ప్రస్తుతం 59 సంవత్సరాలు. ఇప్పటికీ ఈమె పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం ఆమె కుటుంబంలోని కొన్ని ప్రత్యేక పరిస్థితులు. 4 చెల్లెళ్ళు ఉన్న ఇంటికి పెద్ద కూతురు కోవై సరళ. వాళ్ళ బాధ్యతను చాలా చిన్న వయసులోనే తీసుకుంది ఈమె. స్టార్ కమెడియన్గా ఈమె సంపాదించిన మొత్తం తన సిస్టర్స్ కోసం ఖర్చు చేసింది. వాళ్ళ భవిష్యత్తు కోసం ఈమె బంగారం లాంటి ఫ్యూచర్ వదిలేసుకుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి జీవితంలో సెటిల్ చేసి వెనక్కి తిరిగి చూసుకునేసరికి కాలం చాలా వేగంగా వెళ్ళిపోయింది. ఈ సమయంలో పెళ్లి చేసుకోవాలి, తనకు కూడా ఒక జీవితం కావాలని ఎప్పుడూ ఆలోచించుకోలేదు. కేవలం చెల్లెళ్ళ కోసం ఆలోచించి తాను ఒంటరిగా మిగిలిపోయింది కోవై సరళ. ప్రస్తుతం తన మనవళ్ళు మనవరాలతో ఆడుకుంటూ మిగిలిన జీవితం గడుపుతుంది. పెళ్లి చేసుకోలేదు అని ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా బాధపడలేదని, అలాంటి అవసరం కూడా తనకు రాలేదు అంటుంది కోవై సరళ. తన చెల్లెల జీవితం బాగుంది, అది చాలు ఈ జీవితానికి అంటుంది ఈమె. కోవై సరళ చేసిన త్యాగం గురించి తెలుసుకొని అభిమానులు చేతులెత్తి దండం పెడుతున్నారు. ఇక తమిళంలో మాత్రం కాస్త ఎక్కువగానే సినిమాలు చేస్తున్నారు కోవై సరళ. తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంది. కిక్ 2 తర్వాత 4 డబ్బింగ్ సినిమాలతో పలకరించిన కోవై సరళ తెలుగు ప్రేక్షకుల కోసం మళ్ళీ ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమాతో రాబోతుంది. తమిళంలో సూపర్ హిట్ హర్రర్ కామెడీ సిరీస్ అరణ్ మనైకి 4వ సీక్వెల్ రాబోతుంది. తమిళ్లో అరణ్ మనై 4గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగులో బాగా రిలీజ్ కానుంది. సీనియర్ నటి ఖుష్బూ నిర్మించిన సినిమాలో ఖుష్బూ భర్త సుందర్ మెయిన్ లీడ్గా చేస్తూ ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. రాశి ఖన్నా, తమన్నా ముఖ్య పాత్రలు పోషించగా ఈ సినిమాను మే 3న తమిళం, తెలుగు భాషలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇటీవల బాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఖుష్బూ, తమన్నా, రాశి ఖన్నాతో పాటు కోవై సరళ కూడా హాజరైంది. అప్పుడు కోవై సరళను చూసి అందరూ షాక్ అయిపోయారు. చాలా మారిపోయారు.
ఏజ్ పెరిగిపోవడంతో ముఖంలో ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. హెయిర్ కట్తో కళ్ళజోడు పెట్టుకొని కనిపించారు. బాక్ ఈవెంట్ నుంచి కోవై సరళ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కోవై సరళ చాలా మారిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఎంత మారిపోయినా అదే సరదా అల్లరి కామెడీతో తెగ నవ్వించారు కోవై సరళ. తెలుగులో తన పాపులర్ కామెడీ డైలాగ్స్ కూడా చెప్పి అలరించారు. ఇక కోవై సరళ పేరు చెప్పగానే తెలియకుండానే మన ముఖం మీద నవ్వు వస్తుంది. ఆమె బ్రహ్మానందంతో కలిసి చేసిన కాంబినేషన్ సీన్స్ చూస్తే పొట్ట చెక్కలు అవ్వాల్సిందే. ఆమె కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతిదీ స్పెషల్ అని చెప్పాలి. అవ్వడానికి తమిళ ఆర్టిస్ట్ అయినా తెలుగులో సరళ చెప్పే డైలాగ్స్ స్పష్టంగా నవ్వించే విధంగా ఉండేవి. మరీ ముఖ్యంగా తెలుగులో బ్రహ్మానందం, కోవై సరళ జంటగా కామెడీ పంట పండించారు. దాదాపు 3 దశాబ్దాల పాటు వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించి మెప్పించారు. తమిళనాడుకు చెందిన కోవై సరళ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో వందల సినిమాల్లో నటించారు. తెలుగులో బెస్ట్ ఫీమేల్ కమెడియన్గా కూడా 20 ఏళ్ల పాటు సాగారు. ఇక ప్రస్తుతం ఆమె రిటైర్ అయ్యారని చెప్పాలి. నటించాలని ఉన్న పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తూ అలరిస్తుంది. బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో కూడా ఎక్కడా ఎక్కువగా కనిపించదు కోవై సరళ. రీసెంట్గా మాత్రం ఆమె ఓ ఈవెంట్లో కనిపించడంతో అందరూ ఆమె లుక్ను చూసి ఆశ్చర్యపోయారు.